గలతీ పత్రిక 1:6 నుండి 24. 1వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు ఇంట్రడక్షన్. 6వ వచనం నుండి 10వ వచనం వరకు ఏది సువార్త అనే విషయాలు. అది కాకుండా ఏదైనా కానీ సువార్త కాదు. అలాంటి సువార్త కానీ ఇది ప్రకటించి ఇతరులను తప్పుదోవ పట్టిస్తే అలాంటి విషయంలో తప్పు దారి పట్టించిన ఎవరైనా కానీ శాపగ్రస్తులైన పద్ధతిలో 6వ వచనం నుండి 10వ వచనం వరకు, 11 నుండి 17వ వచనం వరకు తన యొక్క అపోస్టలిక్ కమిషన్ ఎవరి నుండి వచ్చింది, ఎవరు తనకి బయలుపరిచారు, ఆ కమిషన్ను అనుసరించిన సువార్త ఎలాంటిది అనే విషయాలు 11వ వచనం నుండి 17వ వచనం వరకు. ఆ తర్వాత తన ఫస్ట్ విజిట్ గురించి సువార్త విషయంలో ఆథెంటికేట్ చేసే రీతిలో ఫస్ట్ విజిట్ 18వ వచనం నుండి 24వ వచనం వరకు ఉంటుంది. నిజానికి చూస్తే 1వ అధ్యాయం నుండి 2వ అధ్యాయము ఆఖరి వరకు కూడా పౌలు తన పరిచర్య గురించిన మాటలే మాట్లాడుతున్నాడు. కాబట్టి ఒక డాక్ట్రినల్ పద్ధతిలో డాక్ట్రిన్ యొక్క ప్రోగ్రెస్ అనే రీతిలో ఈ పత్రిక కనబడే అవసరత లేదు, కనబడే పరిస్థితి కాదు. తను చెప్తున్న మాటను బట్టే ఈ అర్జెన్సీ మనం అర్థం చేసుకోగలం. 6వ వచనంలో క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోటు చూడగా నాకు ఆశ్చర్యమవుతున్నది. అంటే రీసెంట్గా నమ్ముకుని అంత త్వరగా తిరిగిపోవటం, లేదా నేను వచ్చిన ఆ ట్రిప్లో నమ్ముకున్న మీరు ఇంత త్వరగా మీరు దాని నుండి తిరిగిపోవటం నాకు ఆశ్చర్యమవుతున్నది అని అంటున్నప్పుడు తన యొక్క మైండ్లో ఉన్న అర్జెన్సీ మనం అర్థం చేసుకోవాలి. దాన్ని అనుసరించిన పద్ధతిలోనే మొదటి 2 అధ్యాయాలు ఉంటాయి. ఆ తర్వాత వాళ్ళ యొక్క లిబర్టీ విషయంలో తను మాట్లాడుకుంటూ వెళ్ళటం అనేది ఈ పత్రికలో మనం గమనిస్తాం. 6వ వచనం నుండి 10వ వచనం వరకు, ఎనీ గాస్పల్ that is not the true gospel is no gospel. If somebody preaches such a gospel, he is accursed. ఎంత పెద్ద మాట అన్నమాట. తన హృదయం మీద ఉన్న భారం అది. ఆ రకమైన అంటే తన ఆ డేంజర్ని పర్సీవ్ చేస్తున్నాడు కాబట్టి అలా మాట్లాడుతున్నాడు. అకర్స్డ్ అంటే అండర్ కర్స్డ్, శాపానికి లోనే ఉన్నాడు అనే మాట. తర్వాత అనథేమ అనంటే కండెమ్ టు డామినేషన్. ఎంత పెద్ద మాట చూడండి. అనథేమ అంటే కండెమ్డ్ టు డామినేషన్. డామినేషన్ అంటే అది ఇంకా సీరియస్ మాట కదా, టు హెల్. అలాంటి మాట మాట్లాడుతున్నాడు. ఆ మధ్య ఎవరో అన్నారు ఇలాగా, పలానా ఆయన 2 లక్షల మందిని హెల్కి తీసుకెళ్ళిపోతున్నాడు అంటే అది ఎగ్జాజరేషన్ కావచ్చు, తన యొక్క ఆలోచన విధానం కావచ్చు, తను డౌట్ చేసే పద్ధతి కావచ్చు. కానీ ఇక్కడ మనం చూడాల్సింది ద సీరియస్నెస్ ఆఫ్ ఇట్. డామినేషన్ అంటే హెల్త్కి సంబంధించిన విషయం. అలాంటిది ఏ సువార్త అయితే అది సువార్త కాదో దాన్ని ప్రకటించడం ద్వారా తన లీడర్షిప్ని యాక్సెప్ట్ చేస్తూ ఉన్న ఆ గ్రూప్ అది ఎంత నెంబర్ అయినా కానీ ఎంత రిస్క్లో ఉన్నారు, ఎంత డేంజర్లో ఉన్నారు అనే రీతిలో ఆ రోజు ఆయన మాట్లాడాడు. ఇప్పుడు మనం ఆ రకమైన సీరియస్నెస్ని గమనించాల్సిన వాళ్ళంగా ఉన్నాం. ఏది సువార్త అనేది ఆ ప్రాంతంలో తను చెప్పినప్పుడు అది మనం నోట్ చేసుకుంటే అది సువార్తగా మనం, అంటే ఇక్కడ తన సువార్త యొక్క డెఫినేషన్ ఇచ్చే టైం కాదు ఇది. ఎందుకంటే వాళ్ళకి చెప్పిన సువార్త నుండి భిన్నంగా తిరిగిపోయారు కాబట్టి
ఆ విషయం మళ్ళీ తను చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు తిరిగి తప్పిపోయి ఏ రకమైన రిస్క్ తెచ్చుకుంటున్నారు అనేది చెప్పడమే తన ఉద్దేశం తప్ప సువార్తకు డెఫినేషన్ ఇవ్వాల్సిన ఉద్దేశం కాదు. ఈ ప్రాంతాలకి పౌలు బర్నబా వెళ్ళినప్పుడు ముందు పిసిడియన్ యాంటియోక్ వెళ్తారు వాళ్ళు. అది మనకు అపోస్తల కార్యాలు 14వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడికి వెళ్తారు. ఆ తర్వాత 16వ అధ్యాయంలో కూడా కంటిన్యూ అవుతుంది. 15వ అధ్యాయంలో జెరూసలేం కౌన్సిల్ ఇలాంటి విషయాలకి సంబంధించే. ఆ 14వ అధ్యాయంలో ప్రభు యొక్క మరణ పునరుత్థానాలు మాట్లాడి ఆ తర్వాత 39వ వచనంలో సువార్త ఏంటో అక్కడ చెప్తున్నాడు. ఆశ్చర్యం ఇది అంటే తన ఎర్లీ మినిస్ట్రీలోనే ఎర్లీ డేస్లోనే ఏదైతే సువార్తగా చెప్పాడో లాస్ట్ వరకు అదే సువార్త. లాస్ట్ వరకు అంటే 35 ఏళ్ల పాటు అదే సువార్త పౌలు ప్రకటిస్తూ వెళ్ళిన సువార్త. అది 39వ వచనంలో ఉంటుంది. ప్రభు యొక్క మరణ పునరుత్థానాలు చెప్పిన తర్వాత మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడిన మీకు తెలియను గాక. అవుట్రైట్ స్టేట్మెంట్. At a very early period, at the very beginning of his ministry, he knew what the gospel was because it was revealed to him. It was revealed to him. He took hold of the gospel once it was revealed, and he stood by that gospel. He held it on till his death. That is his speciality. ఆ కారణంగా ఇంత కన్సర్న్ తనకి. అది సువార్త. అలాంటి సువార్త విషయంలో నేను మీకు ప్రకటించాను. అక్కడి నుండి ఇకోనియాకి వెళ్ళాడు. ఇకోనియా నుండి లుస్త్రాకి వెళ్ళాడు. లుస్త్రా నుండి దెర్బేకి వెళ్ళాడు. ఈ 4 ప్లేసెస్లో బర్నబా తను ప్రకటించుకుంటూ వెళ్ళారు. కాబట్టి అదే సువార్త. ఏ సువార్త అయితే వాళ్ళకి చెప్పుకుంటూ వెళ్ళాడో ఆ సువార్త నుంచి వీళ్ళు భిన్నంగా దాని నుండి తిరిగిపోవటం దానికి ఆశ్చర్యం అయిపోయిందంట. ఇది పాసిబులా? హౌ కమ్ అరే ఏంటి ఇలా పాసిబులా? అలాంటి సువార్త వాళ్ళు రిసీవ్ చేసుకున్న తర్వాత దాని నుండి అటు ఇటు అయిపోవటమా? ఎలా పాసిబుల్ అయింది ఇది? ఐఎమ్ అస్టానిష్డ్, ఐఎమ్ అమేజ్డ్, ఐఎమ్ అనేబుల్ టు అండర్స్టాండ్ అనే ఆ మాట తన ఎక్స్ప్రెషన్లో మనం అర్థం చేసుకోవాలి. ఏంటది? మీరు భిన్నమైన సువార్తకి తిరిగారు అంటే అది ఏమన్నా ఇంకో సువార్త ఉంటుందా? ఇంకో సువార్త అనేది ఉంటుందా? ఏంటి సువార్త? క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ మోటివ్ చూడండి. కలిపి చెరిపెడు అని అంటాడు ఇంకో చోట కొరింథీ పత్రికలో. కలిపి చెరిపెడు. సో ఎనీథింగ్ ఇఫ్ యూ యాడ్ టు ద గాస్పల్, మైండ్ యూ, గాస్పల్ ఈజ్ లాస్ట్ అండ్ పీపుల్ హూ హోల్డ్ ఆన్ టు ఇట్, దే ఆర్ లాస్ట్. దట్స్ ద ట్రాజడీ. అది ట్రాజడీ. తన కన్సర్న్ అనేది ఇంకో సువార్త లేదు, అది సువార్త కాదు. ఆ సువార్తని అటు ఇటు చేసిన పద్ధతి ఇక్కడ, వాళ్ళ మోటివ్ వేరు. కాబట్టి మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. పౌలనే నేను ప్రకటించాను. ఒకవేళ తిరిగి వచ్చి అరే అలా కాదు, ఇది సువార్త అని నేను ఒకవేళ అనుంటే, ఒకవేళ అనబోతూ ఉంటే, అకర్స్డ్ ఐ యామ్, అనథెమా ఆన్ మీ. ఈవెన్ ఏంజల్ ఒకవేళ వచ్చి ప్రకటించి నో అది కాదు, ఇప్పుడు నేను వేరే చెప్తున్నాను వినండి అని అంటే, అకర్స్డ్ హీ ఈజ్, అనథెమా ఆన్ హిమ్. అయ్యో, అలాంటప్పుడు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరిచే వాళ్ళ విషయం ఏం చెప్పాలి నేను? మేము ఇది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాము. మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎలా వాడు శాపగ్రస్తుడవును గాక.
కండెమ్డ్ టు డామేషన్. అలాంటిది. కాబట్టి ఆ సీరియస్నెస్ ఈరోజు మనం అర్థం చేసుకుంటే ఎంత మంచిది. వాళ్ళకి చెప్తున్నప్పుడు అదే సువార్త ఉంది. ఈ రోజున యాడ్ చేస్తూ ఇంకా ఏదో ఉందని వాళ్ళ యొక్క స్పెషాలిటీని కనుపరుచుకుంటూ యాడ్ చేస్తూ దాన్ని సువార్తగా సాగదీస్తే ఏమవుతుంది? లేదా సువార్తని కలిపి చెరిపితే ఏమవుతుంది? సువార్తలో కొంత కట్ చేస్తే ఏమవుతుంది? అంత సీరియసా? ఎందుకంత సీరియస్? అది చేసినవాడు అంత ప్రమాదంలో ఉన్నాడు, అతన్ని వెంబడించేవాడు కూడా అంత ప్రమాదంలో ఉన్నారు. హెరసీ అంటే అమాంగ్ అవర్ సెల్స్, సెక్టేరియనిజం అమాంగ్ అవర్ సెల్స్. ఎక్కడ వాళ్ళు కాదు వాళ్ళు. సిజం ఈజ్ డిఫరెంట్. సిజం అనేది వేరు. ఇవి సెక్ట్స్. ఈ సెక్ట్స్ ఎంత ప్రమాదం. వన్ లీడర్ని ఫాలో అవుతూ వెళ్ళిపోతూ ఉంటే అది సెక్టేరియనిజం అంటారు. ఆ గ్రూప్ యొక్క లీడర్ యొక్క ఎంపిక, ఆ లీడర్ని అనుసరించి వాళ్ళు వెంబడించడం, దట్ ఈజ్ సెక్టేరియనిజం. కాబట్టి ఎంత డేంజర్ ఇలాంటిది. ఆ డేంజర్ అలాంటిది. కాబట్టి అంత పెద్ద మాటలు తన యొక్క కంగారులో, తన యొక్క వాళ్ళని ఎలాగ మళ్ళీ లైన్లో పెట్టాలనే ఆతృతతో అర్జెన్సీలో రాస్తూ ఉన్న లెటర్ కాబట్టి అంత పెద్ద మాటలు వాడుతున్నాడు. నేను కానీ మనుషుల దయని సంపాదించుకోవాలంటే నాకు ఎంత పని. కంఫర్టబుల్గా ఉండొచ్చు. నేను రాజీ పడితే ఎంత పీస్ఫుల్గా ఉంటుంది. రాజీ పడటం పర్వాలేదులేండి ఇలాగా అంటే నేను అన్నాను, కానీ ఇది కాదులేండి. మీరు చెప్పేది కూడా ఎంతో కొంత రైట్. ఆ రకమైన ఏమంటామంటే కాంప్రమైజ్. ఆ రకమైన కాంప్రమైజ్ కానీ నేను ఆశిస్తే, మనుషుల దయని నేను కోరుకుంటే, నేను ఏదో ఆర్టిఫిషియల్ పీస్లో నేను ఉండేవాడిని. కానీ నేను క్రీస్తు దాసుడను కాకే పోదును. ఐఎమ్ కాల్డ్ టు బీ హిస్ బాండ్ స్లేవ్. ఐఎమ్ కాల్డ్ టు బీ హిస్ సర్వెంట్. నేనేమైపోయేవాడిని? మనుషుల్ని ప్లీజ్ చేయాలనుకుంటే నా కాల్ ఏమైపోయేది? ఆ రకమైన రీతిలో వాడిని ప్రశ్నిస్తున్నాడు. తర్వాత 11వ వచనం నుండి 17వ వచనం వరకు ఇది మనుషుల నుంచి వచ్చింది కాదు. నాకు ఈ సువార్త మనుషుల నుంచి పుట్టుకొచ్చిన సువార్తను నేను నా జ్ఞానంతో దాన్ని అటు ఇటు మలిచి దాన్ని ఇంకా మెరుగులు పెట్టి నేను మీకు ప్రకటించేవాడిని కాదు. అది మనుషుల యోచన ప్రకారం కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుషుని వలన దాన్ని నేను పొందలేదు. అక్కడి నుంచి వచ్చింది కాదు, వాళ్ళు నాకు అందించింది కాదు, దాన్ని ఎవడు నాకు బోధించలేదు. ఇలా చేయమని ఎవరో చెప్తే దాన్ని టేకప్ చేసి మీకు వచ్చి అందించిన వాడిని కాదు నేను. యేసుక్రీస్తు బయలుపరచడం వలననే అది నాకు లభించినది. రెవల్యూషన్, ఇట్స్ రివీల్డ్ టు మీ బై జీసస్ క్రైస్ట్. ఆ రెవల్యూషన్ అనేది ఎంత ఇంపార్టెంటో బిబ్లికల్ వర్డ్ అది. ఆ బిబ్లికల్ వర్డ్ని కానీ మనం మిస్ అయితే మన రకరకాల ఆలోచనలు వచ్చేస్తాయి స్క్రిప్చర్ విషయంలో. ఈ రెవల్యూషన్ ఎలాంటిది అంటే, ఆయనతో నిత్యం ఉన్న ఆ సత్యాన్ని ఆయన నాకు బయలుపరిచాడు. ఆయన బయలుపరచడం బట్టి ఆయనలో నిత్యంగా ఉన్న ఆ సత్యం నేను రిసీవ్ చేసుకున్నాను. నాకు ఆయన రివీల్ చేశాడు. యేసుక్రీస్తు రివీల్ చేయడం బట్టి అది నాకు దొరికింది, నాకు అనుగ్రహించబడింది. మనుషుని వలన దాన్ని నేను పొందలేదు, నాకెవడును దాన్ని బోధింపలేదు. కానీ యేసుక్రీస్తు బయలుపరచడం వలననే అది నాకు లభించినది. పూర్వముందు యూద మతస్థుడై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితంగా హింసించి నాశనం చేయొచ్చు, నా పితరుల పారంపర్యాచారముందు విశేషాసక్తి గలవాడనై
నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో అత్యధికత నొంది తినని నా నడవడిని గూర్చి మీరు వింటిరి. ఈ పారంపర్యాచారం అనేది అది కానీ స్క్రిప్చర్ కంటే పైకి వెళ్తే ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ బిలీవర్. ఎవ్రీ పాసిబిలిటీ he can drift away from truth. కాబట్టి ఈ ట్రెడిషన్ when it is handed down, you need to examine it in the light of the scriptures. Tradition by itself is not truth. That itself doesn't have by itself a virtue. కాబట్టి మా తాత మా ముత్తాత ఆయన గొప్ప భక్తుడు ఇలాంటి మాటలు మనం జాగ్రత్తగా వాడాలా, గమనించుకుంటూ. వాక్యం మనకు ఫైనల్. మనుషుల ఉపదేశాలని దైవోపదేశాలని బోధించే పరిస్థితులు ఉండటం బట్టి ఈ రోజున ఈ రకమైన సెక్టేరియనిజం ఏర్పడుతుంది. లీడర్ వెనకాల ఫాలో అవ్వాలనే గ్రూప్స్ తయారవుతున్నాయి. ఏంటి అంటే మనుషుల ఉపదేశాలు దైవోపదేశాలని బోధించే రోజుల్లో మనం ఉంటున్నప్పుడు ఎంత కేర్ఫుల్గా ఉండాలో. కాబట్టి నాకెవరన్నా బోధించారా? వాళ్ళ నుండి నాకు వచ్చిందా? లేదే, యేసుక్రీస్తు నాకు బయలుపరచడం బట్టి కదా. ఇట్స్ రివీల్డ్ టు మీ బై జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. హీ రివీల్డ్ ఇట్ టు మీ. దట్ ఈస్ హౌ ఐ గాట్ ఇట్. ఈ సేయింగ్. నా రిలీజియన్ మీకు తెలుసు, నా యొక్క ఫెర్వర్ మీకు తెలుసు. ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ స్పిరిచువాలిటీ, ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్లీజింగ్ గాడ్, ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. వాట్ ఐ డిడ్. కానీ ఆయన ఎంత కరుణ గలవాడు అంటే ఆయన కరుణకు ఆశ్చర్యపోతున్నాడు పౌలు. ఏం చేశాడు ఆయన? తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నా యందు బయలుపరపాలను అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు. He chose me before the foundations of this earth. He chose me and then he destined me. ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు! ఆనాడే పౌల్ని దేవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రత్యేకపరుచుకున్నాడా? అబ్బబ్బా, మరి అంత దారుణానికి ఒడిగట్టాడే దేవుడి పేరు మీద, నీతి పేరు మీద, సత్యం పేరు మీద, ధర్మశాస్త్రం పేరు మీద. ఏదో స్టెఫెను చావుకి కారకుడు అన్నట్టు మనం చదువుకుంటూ వెళ్ళిపోతాం. అసలు సంగతి తను బయలుపరుస్తాడు అక్కడ, ఆ సెంచూరియన్స్ దగ్గర, ఆ యొక్క రూలర్స్ దగ్గర, వాళ్ళ దగ్గర, అగ్రిప్ప లేకపోతే ఫెలిక్స్, ఫెస్టస్ వీళ్ళ దగ్గర చెప్తాడు. అనేక మంది చావుకి నేను కారకుణ్ణి. దట్ సచ్ ఎ టెరిబుల్ మ్యాన్. కానీ హీ సేస్ గాడ్ చోజ్ మీ. ఆలోచిస్తే ధర్మశాస్త్రాన్ని అంత పిచ్చిగా ప్రేమించిన వాడి ప్రేమని ప్రభు వైపు తిప్పినప్పుడు ఆ ధర్మశాస్త్రానికి మీనింగ్ ఏంటో తనకు అర్థమైంది. ఖచ్చితమైన బతుకు కోసం తాపత్రయపడిన వాడికి ధర్మశాస్త్రం యొక్క విలువ ఏంటో తెలిసింది, దాని యొక్క ఉద్దేశం ఏంటో తెలిసింది. తను వచ్చి ప్రకటిస్తున్నప్పుడు మనుషులు తేల్చుకోవాల్సింది ఏంటంటే ఇది ఫైనల్, నా అవగాహన కాదు. నేను ప్రేమించి ధర్మశాస్త్రం గొప్పని నేను ప్రకటించడం కాదు ఇక్కడ. నిజంగా ధర్మశాస్త్రాన్ని ప్రేమించిన వాడు తన మనసుని ప్రభువుని ప్రేమించడం వైపు తిప్పినప్పుడు ధర్మశాస్త్రం యొక్క అర్థం ఏంటో తనకి తెలుసు, పౌలుకి తప్ప ఎవరికి తెలుసు. కాబట్టి ప్రతి బ్యాక్గ్రౌండ్ని, అలాంటి కీడుని మేలు నిమిత్తం పరిణమింపజేసే గొప్ప దేవుని యొక్క కరుణ ఇటు పౌలు విషయంలోనూ అనేక మందిగా ఉన్న విశ్వాసులైన మన విషయంలోనూ అర్థమైపోవాలి. ఆయన యొక్క గొప్ప డీలింగ్ అనేది ఎలా ఉంటుంది, ఆయన ఎలాంటి కీడుని ఎలా మార్చగలడు. ఆయన బుద్ధిహీనంగా మూర్ఖత్వంలో దేవుడి పేరు మీద తప్పుదారులు వెళ్ళిపోయేవాడిని పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తున్నప్పుడు వాళ్ళు తిరిగి లోబడినప్పుడు వాళ్ళకి అర్థమయ్యే మీనింగ్ ఉంటుంది. ఎవ్రీథింగ్ హ్యాస్ మీనింగ్ ఇన్ యువర్ లైఫ్. బిలీవ్ మీ, హీ చోజ్ యూ బిఫోర్
He laid the foundations to this earth. He chose you. Then ఏది మీనింగ్ పోదు. ఈ తొందరపడిపోయి పారంపర్యాచారాల వైపు వెళ్ళిపోకండి. తొందరపడిపోయి ట్రెడిషన్స్ నెత్తి మీద ఎత్తుకోకండి. తొందరపడిపోయి మనుషుల మాటలు దైవోపదేశాలని అనకండి. ఆలోచించండి. ఎలాంటి దేవుడైనా ఏ బ్యాక్గ్రౌండ్ని వదులుకోమంటలేదే, దానికి మీనింగ్ తెస్తున్నాడు ఆయన. సండే స్కూల్ కంటత పెట్టిన వాక్యాలకి మీనింగ్, సండే స్కూల్లో నేర్చుకున్న మాటలకి మీనింగ్, అనేకమైన పాటలకి మీనింగ్, అనేకమైన ఆనాటి జెన్యున్ సువార్థికులు ప్రకటించిన సువార్త విన్న నీకు నీ లైఫ్లో ఆయన మీనింగ్ తెచ్చే దేవుడు. ఏది పోదు, ఏది సత్యం అది పట్టుకుంటే ఏది పోదు. ఏది సత్యమో పౌలు పట్టుకుని బ్రతుకు దానికోసమే అనుకున్నప్పుడు ఏది పోలా. అలాంటి వాడిని మనకు ఉపయోగించాడు. అలాంటి ఆయన చెప్తే ధర్మశాస్త్రం యొక్క సంగతి ఏంటో అర్థమైంది మనకి. దయచేసి గమనించండి. నేను మనుష్య మాతృలతో సంప్రదింపలే. నాకు నన్ను ఏనాడు ఎరుగుండే ఆయన ఏనాడు ఏర్పరచుకుని నాలో తన కుమార్ని బయలుపరచాలని అలాంటిది నాకు గ్రాంట్ చేసినప్పుడు దాని సంగతి ఏంటో తెలుసుకోవాలని నేను మనుషుల దగ్గరికి వెళ్ళకుండా అరేబియా దేశంలోకి వెళ్ళిపోయాను నేను అంటాడు. ట్రాన్స్ జోర్డన్ డిజర్ట్కి వెళ్ళిపోయాడంట. ఎంతకాలం అక్కడ గడిపాడో మనకు తెలియదు. దేవునితో మాట్లాడటం, కుమారునితో మాట్లాడటం, ఆత్మతో మాట్లాడటం, తను ఏ రకమైన లోకంలోకి వెళ్ళిపోయాడో, ఏ రకమైన గ్రహింపుకు వచ్చాడో మనకి ఏమీ వివరించాల్సిన అవసరం లేదు. మనం చక్కగా ఇమాజిన్ చేయొచ్చు. ఏంటి అంటే, ఇది నాలో తన కుమారుడు కనపడటం ఆయన ఉద్దేశం. దీని సంగతి ఏంటో నేను వెళ్ళి తెలుసుకున్నందుకే క్రాస్ యొక్క ఇంప్లికేషన్స్ పౌలు చెప్తే మనకు తెలుస్తుంది. లేకపోతే ఏమనేవాళ్ళం, ఏం లేదండి దేవుడికి ప్రేయర్ చేసుకోండి అనేవాళ్ళం మనం. ఏం లేదండి ప్రభు నమ్మితే చాలండి అనేవాళ్ళం మనం. ఏం లేదండి ప్రభు కోసం ప్రాణం పెడితే చాలండి అనేవాళ్ళం మనం. ఏం లేదండి ఏదైనా ప్రభుకి ఇచ్చేస్తే చాలండి అనేవాళ్ళం మనం. అలాగే ఇప్పుడు ఎందుకు అంటాం? ఆ జనరల్ మాటలు ఎందుకు వస్తాయి? స్పెసిఫిక్స్కి వచ్చేసాడు కదా, రెవల్యూషన్ వచ్చేసింది కదా. రెవల్యూషన్కి ముందు మాటలు మాట్లాడతామా? ఇప్పుడు క్రాస్ గురించి మాట్లాడతాం. క్రాస్ యొక్క ఇంప్లికేషన్స్ పౌలుకి బయలుపరిచి తన ద్వారా మొత్తం స్క్రిప్చర్స్కి మీనింగ్ తెస్తున్నప్పుడు మనం దేని గురించి మాట్లాడతాం? దేవునిలో నమ్మేసుకోండి చాలంటామా? జనరల్ మాటల యేసు చాలండి, యేసు మాటలు చాలండి వినటానికి ఎంత బాగున్నాయి. జీవితం అంతా ఆయనకి ఇచ్చేయండి అని ఎంత బాగుంది. అది సువార్త ఎలా అవుతుంది? అది సువార్త కాదు కదా అంటున్నాడు. చాలా నీతిగా బ్రతకండి, దేవుడు సంతోషపడతాడు. ఇవి చెప్పాలా? ఏది సువార్త చెప్పకూడదు? చెప్పలేమా? సువార్తను అటు ఇటు చేస్తే అంత ప్రమాదం అని అర్థమవుతున్నప్పుడు ఇప్పుడు మరింత జాగ్రత్త పడవద్దు. నేను ఎవరిని మనుషుల్ని కన్సల్ట్ చేయటానికి వెళ్ళా. అపోస్తలు అయిన వాళ్ళు, నాకంటే ముందు ఉన్న వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్తే చాలా బాగుంటుంది. వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేస్తే దాన్ని మించిన సర్టిఫికేట్ లేదు. జెరూసలేం యొక్క లెటర్ ఏదైనా ఫైనల్, వాళ్ళు ఇచ్చే ఆథెంటిసిటీ ఫైనల్. అక్కడికి వెళ్ళాను నేను. ఎందుకు వెళ్ళాలి అక్కడికి? నేను అక్కడికి యెరూషలేంకి అంత పేరు పొందిన అపోస్తలుల దగ్గరికి నాకంటే ముందుగా గొప్పవాళ్ళగా నేను వాళ్ళ దగ్గరికి నేనేం చేశాను అంటే అరేబియా దేశంలోకి వెళ్ళాను. ఐ అలౌడ్ ద లార్డ్ గాడ్ టు రివీల్ what all the implications there are in crucifixion, in the cross, in the resurrection. కాబట్టి తర్వాత కొరింథీ పత్రికలో సువార్త యొక్క డెఫినేషన్ ఇస్తున్నాడు. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాల్లో, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. అంతే సువార్త. మన పాపముల నిమిత్తము ఆయన మరణం, ఆయన తిరిగి లేవడం,
పాపం నిమిత్తం మరణం, నీతి నిమిత్తం తిరిగి లేవటం. దీన్ని గట్టిగా పట్టుకునేయాలి. అంతే. నేను పట్టుకున్నాను, మీరు కూడా గట్టిగా పట్టుకోండి. మొదటి నుండి చివరి వరకు ఇదే సువార్త. దీన్ని అనుసరించే గ్రంథం అంతా అర్థం గలము. దీన్ని అనుసరించే గ్రంథం అంతా ప్రభు అన్నాడుగా, మోషే గ్రంథంలోను, ప్రవక్తల వచనాల్లోనూ, లేఖనాల్లోనూ తను గురించిన ఏమంటామంటే భావాన్ని వాళ్ళకి వివరించాడంట. కాబట్టి అంతా అదే, ఏదైతే అంతా అదే పౌలుకి ఇచ్చాడు. పౌలు మనకి పాస్ ఆన్ చేస్తున్నాడు. అలాంటి సింపుల్గా తీసుకుని భారాన్ని అనుసరించి మనం కన్సర్న్ కలిగి ఉంటే ఎంత మేలు. పాలైన్ థియాలజీ. ఓకే, ఎస్ థియాలజీ, దేవుడు బయలుపరిచిన థియాలజీ చాలా చక్కటి మాట, తప్పేమీ లేదు. సోఫియా చక్కటి మాట, ఫిలాసఫీ చక్కటి మాట, లవ్ ఆఫ్ నాలెడ్జ్ చక్కటి మాట. అన్ని మాటలు చక్కటివే. థియాలజీ ఏదైతే దేవుడు బయలుపరుచుకున్నాడో దాన్ని అనుసరించిన జ్ఞానాన్ని సంపాదించుకోవటం థియాలజీ. సో పాలిన్ థియాలజీ, వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? ఎస్, మెనీ సే ఓకే వండర్ఫుల్ థియాలజీ. మరి అంత అండర్స్టాండింగ్తో చెప్తున్న ఆయన్ని అనుసరించి మిగతా డాక్టరీన్స్ నేను అర్థం చేసుకుంటే ఏమన్నా తప్ప? యూ కాల్ ఇట్ పాలినిజం? ఈజ్ ఇట్ అన్ ఇజం? యూ రెడిక్యూల్ మీ? పాలినిజమా? రెడిక్యూల్గా ఆ మాట వాడతారా? తప్పు కదా అది. అలాంటి రెవల్యూషన్ అనుసరించి ఇఫ్ ఐ ట్రై టు అండర్స్టాండ్ అదర్ డాక్టరీన్స్ ఇన్ ద బైబిల్, వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? అలాగా ఆలోచిద్దాం. ఆ తర్వాత 18వ వచనం నుండి 24వ వచనం వరకు ఆథెంటికేట్ చేసే రీతిలోనే తన సంగతులు చెప్పుకుంటున్నాడు. ఇక్కడ చెప్పుకోవాల్సి వచ్చింది. ఇన్ ఏ వే ఇట్స్ ఎన్ అపాలజెటిక్ పద్ధతిలో, డిఫెండ్ చేసుకునే పద్ధతిలో వాళ్ళని ఏదో రకంగా దేవుడు కనికరిస్తాడు ఈ రకమైన మాటలు నేను చెప్తే అని తన గురించి చెప్పుకోవాల్సి వచ్చింది. తన ఫస్ట్ విజిట్ గురించి చెప్పుకున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ అటు పైన 3 సంవత్సరములైన తరువాత, అంటే ఫస్ట్ విజిట్ గురించి చక్కటి రికార్డు ఉంది మనకి. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయంలో తనకి యేసుప్రభు కనిపించి తర్వాత తను ఈయన బ్యాప్టిజం తీసుకునే ఏర్పాటు యేసుప్రభు చేసిన తర్వాత ఆయన ఏం చేస్తాడు అంటే యేసుప్రభు అననీయ కనిపించి పౌలు విషయంలో ఏం జరగబోతుంది, పౌలు ఏ రకంగా తన ఆయన ఏర్పాటులో ఉన్నాడు అనేది క్లియర్గా చెప్పాడు. నువ్వు వెళ్ళు, పౌలు దగ్గరికి వెళ్ళు, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. కాబట్టి అననీయ లోబడి, అలాంటి దుర్మార్గుడని తన దగ్గర రిపోర్ట్స్ ఉన్నా కానీ ప్రభు ఎప్పుడైతే చెప్పాడో లోబడి వెళ్ళి తల మీద చేతుల నుంచి సౌలా సహోదరుడా నువ్వు దృష్టి పొందు, పరిశుద్ధాత్మతో నింపబడు, అందుకే ప్రభు నన్ను పంపాడు అన్నప్పుడు వెంటనే కన్నుల నుండి పొరల వంటివి రాలిపోవటం, దృష్టి రావటం, బాప్తీసం పొందటం, తర్వాత ఆహారం పుచ్చుకోవటం. ఆ తర్వాత తను దమస్కులోనే ఏ ఊరికైతే అక్కడున్న వాళ్ళని పట్టుకుని తీసుకెళ్ళి వాళ్ళని ప్రధాన యాజకులకు అప్పచెప్పాలని అనుకున్నాడో ఆ ఊళ్ళోనే యేసే దేవుని కుమారుడని ఆయన్ను గూర్చి ప్రకటించుతూ వచ్చాడంట. కాబట్టి 9వ అధ్యాయము 19 నుంచి మనకి ఈ సంగతులు ఉంటాయి. తను దమస్కులో ఈ రకంగా ప్రకటించాడు. వాళ్ళు వెంటనే రిసీవ్ చేసుకుంటారా? ఆశ్చర్యపోయారంట. యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన వారిని నాశనం చేసిన వాడు ఇతడే కదా, వారిని బంధించి ప్రధాన యాజకుల దగ్గరికి తీసుకుపోవటానికి ఇక్కడికి కూడా వచ్చాడేమో అని అనుకుని భయపడిపోయారు. కానీ మరి ఇంకా బలపడి
ఈయనే క్రీస్తుని రుజువుపరుస్తూ దమస్కులో కాపురం ఉన్న యూదుల్ని అందరిని ఆశ్చర్యపరిచాడంట. వాళ్ళు ఎంతో కంగారు పడుతూ ఏంటిది అని ఆలోచించే రీతిగా చేశాడు. తర్వాత అనేక దినాలు, ఇప్పుడు చెప్తున్నాడు 3 సంవత్సరాల తర్వాత నేను యెరూషలేంకి వెళ్ళాను అంటున్నాడు. ఏంటి, అది కూడా ఒక సిచ్యుయేషన్ వచ్చింది. దేవుడు అలాంటి సిచ్యుయేషన్ తెచ్చి తన మూమెంట్స్ని గైడ్ చేశాడు. ఏంటంటే అక్కడ దమస్కులో చంపాలి అని అనుకున్నప్పుడు శిష్యులు ఏం చేశారంటే రాత్రి వేళ అతన్ని తీసుకుని పోయి గంపలో ఉంచి గోడ మీదుగా అతన్ని దించి పంపినప్పుడు యెరూషలేం వెళ్ళాడు. వెళ్తే అక్కడ వాళ్ళు నమ్ముతారా? వాళ్ళు భయపడిపోయారు. వాళ్ళు భయపడిపోతే ఈ బర్నబా అని ఆయన ఎంత మంచివాడంటే ఆయన రోల్ అలాగా చాలా సింపుల్గా కనిపిస్తుంది. పర్సన్ టు పర్సన్ కౌన్సిలర్గా ఉంటాడు. పర్సన్ టు పర్సన్ని లీడ్ చేసే, ఏమంటామంటే పర్సనల్ ఎవాంజలిజం చేసే వ్యక్తిగా ఉంటాడు. మనుషుల్ని బలపరిచే వ్యక్తిగా ఉంటాడు. కాబట్టి తను దగ్గరికి తీశాడు, తను చేర్చుకున్నాడు. చేర్చుకుని అపోస్తుల దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. ఈయన త్రోవలో ప్రభువుని చూశాడు. దమస్కు వెళ్తూ ఉండగా ప్రభు అతనితో మాట్లాడాడు. అతడు దమస్కులో కూడా యేసునామాన్ని బట్టి బోధించాడు. మీరు నమ్మండి, నేను ఐ విట్నెస్గా చెప్తున్నాను అని వాళ్ళకి చెప్పినప్పుడు అప్పుడు ఏం చేశారు అంటే వాళ్ళు యెరూషలేము వాళ్ళు చేర్చుకున్నారు. వారితో కూడా వచ్చుచు పోవచ్చు ప్రభు నామాన్ని బట్టి ధైర్యంగా బోధిస్తూ వచ్చాడు. గ్రీకు భాష మాట్లాడి యూదులతో కూడా మాట్లాడుతూ తర్కిస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఆ పౌల్ని చంపేయాలనే ఆలోచన వచ్చిందంట. వాళ్ళు ప్రయత్నం చేశారు చంపేయాలని. కాబట్టి ఏం చేశాడు అంటే సహోదరులు దీన్ని తెలుసుకుని తన్ని కైసరయాకి తీసుకెళ్ళిపోయి అక్కడి నుంచి తార్సుకి పంపారు. అదే కరెక్ట్గా చెప్తున్నాడు ఇక్కడ ఈ గలతీ సంఘాలకి. ఆ జరిగిన విషయం అపోస్తల కార్యాల్లో ఎలాంటి నేరేషన్ ఉందో ఆ పద్ధతిలో ఇక్కడ చెప్తున్నాడు. ఎవరిని మీట్ అయ్యాడు, ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాడు అనేది చక్కగా చెప్తున్నాడు. గలతీ మొదటి పత్రిక 18 చూడండి. అటు పైన 3 సంవత్సరాలు అయిన తరువాత కేఫాను పరిచయం చేసుకున్న వాళ్ళని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములుంటిని. కేఫాని మీట్ అయ్యాను నేను. ఆయన్ని బర్నబా పరిచయం చేశాడు. నా కోరిక కూడా అదే. ఎప్పుడైతే ప్రభు నాకు రివీల్ చేశాడో ఆ రెవల్యూషన్ బట్టి నేను వెళ్ళాను. ఇలా తనతో గడపాలని అనుకున్నాను. 15 రోజులు గడిపాను నేను. అంతే. ఇంకా వేరే అపోస్తుల్ని నేను పట్టించుకోలే. వాళ్ళ దగ్గరికి నేనే వెళ్ళాల్సిన అవసరం ఉందని నేను అనుకోలేదు. కాదంటే అప్పటికే లీడర్గా ఉన్నాడు ప్రభు యొక్క సహోదరుడు, వాళ్ళ తమ్ముడు యాకోబుని కలుసుకున్నాను నేను. యాకోబుతో మాత్రం మాట్లాడాను. యాకోబుని నేను చూశాను. ఇలాంటి విషయాలు నేను ఏమన్నా మీతో అబద్ధం చెప్పాలా? ప్రభు నాకు రివీల్ చేశాడు. తండ్రి నన్ను ఏర్పరచుకున్నాడు. తన కుమార్ని నాలో బయలుపరిచి అన్యజనులకు సువార్థికుడిగా నన్ను నియమించాడు. నేను మనుషుల్ని బట్టి కాదు, మనుషుల నుంచి వచ్చిన రెవల్యూషన్ కాదు ఇది, లేదా మనుషులు నాకు అప్పచెప్పిన సువార్త కాదు. ఏ మనిషి కూడా నాకు బోధించలేదు. తండ్రి కుమారుడు త్రిత్వ దేవుడైన పరిశుద్ధాత్మ ద్వారా నాకు బయలుపరచబడ్డ సత్యం ఇది. నేను అబద్ధం అంటలేదని చెప్తున్నాడు. మీరు నమ్మండి అని చెప్తున్నాడు. 20 వచనం, నేను ఎంత హంబుల్గా చూడండి, నేను మీకు రాయిచున్న ఈ సంగతుల విషయమై ఇదిగో దేవుని ఎదుట నేను అబద్ధం ఆడలేదు. ఆ తర్వాత మనం చూసాం కదా, అక్కడ కూడా చంపేయాలని ప్రయత్నం ఉంటే శిష్యులు ఏం చేశారు, కైసరయాకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి వాళ్ళ దేశం పంపించేశారు. వాళ్ళ దేశం, ఆ దేశం ఏంటది? సిరియా. పౌలు ఊరేంటి? కిలికియా. ఆ కిలికియాలోదే తార్సు పట్టణం. అక్కడికి వెళ్ళి చాలా సంవత్సరాలు ఉన్నాడు అంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అతన్ని అక్కడికి పంపించేశారు వాళ్ళు. ఇక్కడ ప్రమాదంలో పడతాడని తెలుసుకుని తార్సు తన ఊరికి పంపించేశారు. ఆ ఊరు సంగతే ఇక్కడ చెప్తున్నాడు. అప్పుడు నేనేం చేశాను అంటే, నేను ఈ సిరియా కిలికియా ప్రాంతంలోకి వచ్చి అక్కడ నేను పరిచర్య చేశానని ఇక్కడ చెప్పడం లేదు, కానీ రికార్డ్స్ ఉన్నాయి తన పరిచర్య. కాదంటే సైలెంట్ పీరియడ్. మళ్ళీ అక్కడికి వెళ్తాడు. బర్నబా అక్కడికి వెళ్ళి తను చాలా ఎఫెక్టివ్గా అక్కడ ఉన్నాడని తీసుకుని వెళ్ళి ఈ అసలైన ఊరు
అంత్యోకయ, ఎక్కడైతే అంత్యోకయలో ఉన్న విశ్వాసులు క్రైస్తవులు అనబడ్డారో, ఏ సంఘం అయితే మొత్తం మిషనరీ జర్నీస్ అన్నిటికీ కేంద్ర సంఘంగా ఉందో అక్కడికి మళ్ళీ బర్నబా తీసుకెళ్తాడు. ఆ విషయాలు వేరే చోట మనం వింటాం. క్రీస్తునందున్న యూదయ సంఘముల వారికి నా ముఖ పరిచయం లేదు. అక్కడ జరిగిన విషయాలు చెప్తున్నాడు. మునుపు మనలను హింస పెట్టినవాడు ఏ రకంగా తార్సులో భయపడ్డారో ఇక్కడ కూడా అలాగే తాను పూర్వముందు పాడు చేయొచ్చు వచ్చిన మతము అని అంటున్నప్పుడు విశ్వాసము. వేరే వాళ్ళు ఆ విషయంలో మతం అనే మాట వాడబడితే మనుషుల నుండి వచ్చింది. క్రియలు, రిచువల్స్, మతపరమైన పద్ధతులు, మతపరమైన కార్యకలాపాలు, నిష్టకు సంబంధించిన అనేక విషయాలు అంటే మతం. ఇది మతం కాదు, విశ్వాసము. కాబట్టి ఫుట్నోట్లో విశ్వాసం అనేది అంటే పూర్వం పాడు చేస్తూ వచ్చిన ఆ విశ్వాసం ఉన్నదే, ఆ మార్గం ఉన్నదే, ఆ మార్గానికి సంబంధించిన సత్యం ఉన్నదే, దాన్ని ఇంతకుముందు హింసించిన వాడు ఇప్పుడు ప్రకటిస్తున్నాడనే సంగతి మాత్రమే వాళ్ళు విన్నారు. కాబట్టి అసలు సిసలైన వాళ్ళు, నిజమైన విశ్వాసులైన వాళ్ళు, వారు నన్ను బట్టి దేవుని మహిమపరచరే. ఇలాంటి పర్సనల్ విషయాలు చెప్పుతూ తన యొక్క అథెంటిసిటీ వాళ్ళ ముందు ఉంచుతూ ఇన్ ఏ హంబుల్ మేనర్ he is trying to plead with them and he is expressing his concern. So very quickly you turned away. ఇంత త్వరగానా? ఐఎమ్ అమేజ్డ్, ఐఎమ్ డిస్టర్బ్డ్. విత్ ఏ సెన్స్ ఆఫ్ అర్జెన్సీ ఐఎమ్ రైటింగ్ దిస్ లెటర్ అని అంటున్నప్పుడు మనం దానిలోకి ఏం ప్రోగ్రెస్ ఏం చేయక్కర్లా. ఆయన కన్సర్న్ ఏంటో మనం అర్థం చేసుకుని ఏ రకంగా వాడిని ఫ్రీ చేయాలని కోరుకుంటున్నాడో మనం తెలుసుకుంటే అది చాలు. ఈ రకమైన గ్రహింపు మనకు కలగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.